ప్రియా పరలోక మందున మా తండ్రి, ఈరోజు మేమంతా ఇక్కడ ఈ విధంగా కూడుకుని మీ యొక్క జ్ఞానాన్ని అంటే మీ యొక్క మాటలను నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపకే మీకు స్తోత్రము తండ్రి. అదేవిధంగా మీ యొక్క మాటలను మీ పిల్లలకి చెప్పడానికి నిలబడి నాకు సమయోచితమైన మంచి జ్ఞానాన్ని వారికి సవివరంగా అర్థమయ్యే రీతిలో చెప్పగలిగేటటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయండి. అదేవిధంగా విన్నవారు కూడా ఆ యొక్క మాటలను గ్రహించి అర్థం చేసుకుని వాక్య ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా నడుచుకునే విధంగా ఉండడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఏమండి, మనం అందరం కూడా ఎవరమండి? క్రైస్తవులం, అంటే దేవుని పిల్లలం. ఇప్పుడు క్రైస్తవులు అనగానే మనందరికీ కూడా బేస్ పునాది అనేది ఏంటండి? క్రీస్తు. అంటే క్రీస్తు మనకి ఇప్పుడు మన కంటికి కనిపించకపోయినా ఆ యొక్క మాటలు దేవుడు వాక్య రూపంలో ఎలా రాయించాడండి? బైబిల్లో దేవుని యొక్క మాటలన్నింటినీ కూడా బైబిల్లో రాయించడం జరిగింది. సో ఇప్పుడు మనం ఎవరిని తీసుకున్నా సరే, పెద్ద పెద్ద సువార్థికులు కానీ పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్పేవారు కానీ వారందరూ కూడా దేన్ని ఆధారం చేసుకుని వారు గొప్పగా ప్రసంగాలు చెప్పగలుగుతున్నారంటే ఇక బైబిల్ని ఆధారం చేసుకుని బైబిల్ బేస్ చేసుకునే చెప్పగలుగుతున్నారండి. ఇదే బైబిల్లో అన్ని విషయాలు కూడా రాయబడతాయండి. కొన్ని సందర్భాల్లో కొంతమంది చేసిన గొప్ప గొప్ప పనులు కానీ, అలాగే కొన్ని రాజుల గ్రంథాల్లో మనం చూసినట్లయితే కనుక మంచి రాజులు ఉంటారు, చెడ్డగా పరిపాలించిన రాజులు కూడా ఉంటారు. ఇప్పుడు మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? ఇప్పుడు బైబిల్లో రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే కనుక దావీదు సొలొమోను వంటి యథార్థవంతంగా పరిపాలన చేసిన రాజులు ఉన్నారు. అదేవిధంగా అహాబు, యెజబేలు వంటి చెడ్డ రాజులు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? మంచినే మనం తీసుకోవాలండి. చెడును దాంట్లో రాయించాడంటే కనుక వారు ఈ విధంగా చేసి ఇలా పతనమైపోయారు, వారు ఈ విధంగా నాశనం అయిపోయారు, కాబట్టి మీరు ఆ విధంగా ఉండకూడదని చెప్పేసి దృష్టాంతంగా ఇక్కడ దేవుడు ఈ యొక్క గ్రంథంలో రాయించడం జరిగిందండి. ఇదే బైబిల్ని కనుక మనం వరుస క్రమంలో కనుక చదువుకుంటూ వచ్చినట్లయితే కనుక బైబిల్లో మనకి ఆదికాండం నుంచి చూసుకున్నట్లయితే కనుక కొంతమంది భక్తుల యొక్క జీవితాలను గురించి ఈ యొక్క గ్రంథంలో రాయించడం జరుగుతుందండి. ఒక్కొక్క భక్తుల నుంచి వారిలో ఉన్న ఒక మంచి క్వాలిటీస్, మంచి లక్షణాలని మనం ఆదర్శంగా తీసుకోవచ్చండి. అలా కనుక మనం చూసినట్లయితే కనుక మొట్టమొదటిగా భక్తుల జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సినవి అనే విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక బైబిల్ గ్రంథంలో కాండాల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక ఆదిలో మనం చూసినట్లయితే అబ్రహాం గారు కనిపిస్తారు. ఈ అబ్రహాం గారిని కనుక మనం ఆయన యొక్క జీవితాన్ని మనం బైబిల్లో చదివినా తెలుసుకున్నా, మనకి అబ్రహాం అనే సినిమా కూడా నేను కనీసం 4-5 సార్లు చూశానండి. అది మొదటిగా చూసినట్లయితే కనుక మాటలు కొన్ని అర్థం కాదు. తర్వాత రెండోసారి, మూడోసారి, నాలుగోసారి చూసినట్లయితే కనుక క్లియర్గా అర్థమవుతుందండి. ఆ యొక్క సందర్భాల్లో సినిమా కూడా చాలా బాగా తీశారండి. ఆ సందర్భాలు కానీ, ఆ మాటలు కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో అబ్రహాం గారిని కనుక మనం తీసుకున్నట్లయితే కనుక ఏ విషయాల్లో అబ్రహాం గారి జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చండి? ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసానికి మాదిరిగా అబ్రహాం గారిని మనం తీసుకోవచ్చండి. ఆయన యొక్క జీవితం నుంచి విశ్వాసం ఎలా ఉండాలి,
అబ్రహాము వంటి విశ్వాసం కలిగి ఉండాలని చెప్పేసి మనం నేర్చుకోవచ్చండి. మరి అబ్రహాం గారు అంత గొప్ప విశ్వాసి అంటే దేవుడు ఎందుకు ఆయన గురించి అంత గొప్పగా వ్రాయించాడు అనేది కనుక మనం చూసినట్లయితే కనుక ఆయన యొక్క స్పెషల్ క్వాలిటీ అంటే అబ్రహాం గారు వాళ్ళకి ఏ ఆధారం లేనప్పుడు కూడా నీవు నీ తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్తారండి. అని చెప్పంగానే ఆయన దేవుడు చెప్పాడని చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ ఏ దేశానికి వెళ్ళాలి, అక్కడ ఏంటి, అక్కడ తినడానికి ఆహారం దొరుకుద్దా, నీరు దొరుకుద్దా అని ఏం ఆలోచించాల. దేవుడు చెప్పాడు, ఆ ప్రదేశానికి అబ్రహాం గారు వెళ్ళిపోయారు. అదేవిధంగా ఆయనకి 100 ఏళ్ల వయసులో కుమారుడిని అనుగ్రహిస్తాడండి, ఇస్సాకుని. ఆ ఇస్సాకు పెరిగి పెద్దవాడైనప్పుడు మళ్ళీ తిరిగి ఇస్సాకుని నాకు బలిగేయమంటే ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఇస్సాకుని ఒకవేళ నేను బలిగా అర్పించిన దేవుడు తిరిగి బ్రతికించగలడు, లేదా మరొక కుమారుడిని నాకు ఇవ్వగలడు అన్న విశ్వాసించాడు. కాబట్టే ఆయన బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అదే రకంగా అబ్రహాం గారి తర్వాత ఆయన కుమారుడు ఎవరండి? అబ్రహాం గారి కుమారుడు పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే కనుక ఇస్సాకు అన్ని విషయాల్లో కూడా తండ్రికి విధేయుడిగా ఉంటాడండి. తండ్రి చెప్పినట్టుగానే తను విధేయుడిగా తండ్రికి లోబడే విధంగా ఉంటాడు. అంటే ఇస్సాకు గారి గురించి ఇప్పుడు చాలామంది భక్తుల కుమారులు ఉన్నారండి. ఇస్సాకు గారి కుమారులు ఎవరండి? యాకోబు, ఏశావు. మరి యాకోబు గారిని విషయం పక్కన పెడితే ఏశావు గారు ఉన్నారనుకోండి. ఏశావు గారు పెళ్ళి ఎలా చేసుకుంటారండి? అన్య స్త్రీలలో నుంచి ఇద్దరు అమ్మాయిలను చేసుకుంటాడు. అది తండ్రికి ఇష్టం లేకుండా ఇస్సాకుకి ఇష్టం ఉండదండి. అంటే నీవు నీ స్వజనంలోనే కానీ అన్ని జనంలో నుంచి పెళ్లి చేసుకోకూడదని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ అబ్రహాం గారు ఇస్సాకు గారికి క్లియర్గా చెప్తాడండి, నీ స్వజనంలోనే నువ్వు ఒక స్త్రీని చూసి వివాహం చేసుకోవాలని చెప్పంటే దానికి అనుగుణంగానే తండ్రి చెప్పినట్టుగానే ఆయన తండ్రి తన అబ్రహాం గారు పెద్ద పనివాడు ఒక ఆయన ఉంటారు. ఆయన పంపించి నువ్వు పలానా నా సొంత ఊరిలో వెళ్ళి ఎవరైతే మన స్వజనంలోనే స్త్రీని చేసుకోవాలని చెప్పినప్పుడు రెబ్కా గారిని చూడటం, అప్పుడు ఆ రెబ్కా గారిని అన్ని రకాలుగా పరీక్షించినప్పుడు వాళ్ళు ఓకే చేసుకోవడం, అలా రెబ్కా గారిని ఇస్సాకుతో వివాహం చేయడం అనేది జరిగిందండి. అదేవిధంగా మనం అలా ముందుకు వస్తూ చూసినట్లయితే కనుక తర్వాత ఎవరు వస్తారండి? మనకు ఏసేపు గారు కనిపిస్తారు. ఏసేపు గారిలో మనం ఏ విషయంలో మనం ఆయన జీవితం నుంచి ఏమి నేర్చుకోవచ్చండి? ఏ విషయాల్లో ఆయన యొక్క లక్షణాలు మనం చూసుకోవచ్చు అని చూసినట్లయితే కనుక ఏసేపు గారి జీవితం నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు? అవునండి, దేవుని యందు భయభక్తులు. అంటే దేవునికి విరోధంగా ఆయన ఏ పాపము కూడా చేయడానికి సాహసించలేదండి. అది మనం ఒక సందర్భంలో బైబిల్లో చూసినట్లయితే కనుక ఆదికాండం 39వ అధ్యాయం ఒకసారి చూడండి. 39వ అధ్యాయం 9-10 వచనాలు. చదవండి. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపుగా ఉండలేదు. కాబట్టి నేనెట్టు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి
దేవునికి విరోధంగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనేను. సరిపోతుంది. అంటే ఇక్కడ ఆ యొక్క సందర్భంలో ఎవరూ లేరండి. ఎవరు లేనప్పుడు ఎవరు చూస్తలేదు అని అవకాశం ఉందా లేదండి? ఇక్కడ పాపం చేయడానికి అవకాశం ఉంది. కానీ యేసేపు గారు దేనికి భయపడ్డారండి? దేవునికి భయపడ్డాడు. ఇది తప్పు, ఈ విధంగా చేయకూడదు, దేవుడు చూస్తున్నాడు, ఈ విధంగా చేస్తే దేవుడు నన్ను క్షమించడు, ఇది దేవునికి విరోధమైన పాపము, దేవుడు అసహించుకునే పాపము అని చెప్పేసి దేవుడికి భయపడి ఆయన ఆ యొక్క సందర్భంలో అక్కడి నుంచి పారిపోవడం, అక్కడి నుంచి ఆయన పాపానికి దూరంగా పారిపోవడం అనేది జరిగిందండి. ఇక్కడ యేసేపు గారు దేవునికి భయపడ్డాడండి. దేవునికి విరోధంగా నేను పాపం చేయకూడదని చెప్పేసి ఆయన అక్కడి నుంచి పారిపోవడం అనేది జరిగింది. మరి యేసేపు గారి నుంచి మనం దేవునికి భయపడే లక్షణాన్ని మనం నేర్చుకోవచ్చండి మన యొక్క జీవితంలో. అదేవిధంగా ఆదికాండంలో మనం చూసినట్లయితే కనుక హవ్వ ఆదాము తర్వాత ఎవరు కనిపిస్తారండి? నోవాహు గారు కనిపిస్తారు. నోవాహు గారు జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలండి అంటే దేవుడు చెప్పిన మాటలే మనం తీసుకుందాం. వారి యొక్క జీవితంలో దేవుడు కొన్ని కీ పాయింట్స్ అంటే ఆణిముత్యాలు లాంటి కొన్ని వర్డ్స్ అని దేవుడు వారి గురించి చెప్పడం జరుగుతుంది. దాన్ని కనుక మనం చూసినట్టయితే కనుక నోవాహు గారు అంటే ఒకసారి మన బైబిల్లో చూద్దామండి. ఆదికాండం 7వ అధ్యాయం. మొదటి నుంచి చదవండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. అంటే ఇక్కడ ఎవరి గురించి అండి ఇది సందర్భం? నోవాహు గారి గురించి. అంటే ఒక క్లాసులో ఒక తరగతిలో ఫస్ట్ వచ్చాడు అనుకోండి, ఆ క్లాస్కి గొప్పనే కదండి, వీడు టాపర్రా, ఈ క్లాస్ ఫస్ట్ అని చెప్పేసి అనుకుంటాం. అలాంటిది ఒక ఊరు మొత్తంలో లేదా ఒక జిల్లా మొత్తంలో టాప్ వచ్చాడు అనుకోండి, ఇంకా గొప్ప విషయంగా మనం భావిస్తాం. ఈ తరంలో నీవే నీతిమంతుడు అని చెప్పి దేవుడే చెప్తున్నాడండి. స్వయంగా దేవుడే ఆ తరం మొత్తం అందరినీ పరిశీలించాడంటండి. చూస్తే అక్కడ ఎవరూ కూడా దేవుని దృష్టిలో ఆయన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరూ కూడా కరెక్ట్గా లేరు. అందరూ కూడా ఏదో ఒక పాపం చేసి చెడిపోయి ఉన్నారండి. అలాంటి తరంలో దేవుడు నోవాహు గారిని కనుగొన్నారు. ఆ తరం మొత్తంలో కూడా నీవే నీతిమంతుడు నాకు కనిపించావని చెప్పేసి దేవుడు నోవాహు గారి గురించి చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం నోవాహు గారి జీవితం నుంచి మనం నీతిని అనుసరించి నడుచుకోవడం ఎలా అనేది మనం నేర్చుకోవాలండి. నోవాహులాగా నీతిగా ఎలా బ్రతకాలి అనేది మనం నేర్చుకోగలుగుతామండి. ఇక తర్వాత మనం చూసినట్లయితే కనుక మోషే గారండి. అంటే నోవాహు గారు, అబ్రహాం గారు, యేసేపు వీళ్ళంతా అయిపోయిన తర్వాత నిర్గమకాండంలో మనకి ఎవరు వస్తారండి? మోషే గారి చరిత్ర అనేది దాంట్లో రాయబడడం జరుగుతుందండి. మరి మోషే గారిని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడండి? ఆయన్నే నాయకుడి కింద దేవుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరైనా నిలబడ్డారనుకోండి, వారిని ఏ క్వాలిటీస్ లేకుండా ఏమీ లేకుండా ఎవరన్నా నిలబెడతారండి? వాళ్ళు ఏదో ఒక స్పెషల్ క్వాలిటీసు దాని దగ్గర లక్షణాలు ఉంటేనే వారిని ఎంచుకుంటారు. అదే రకంగా ఇక్కడ ఇశ్రాయేలీలు జనాంగాన్ని నడిపించడానికి, వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు మోషే గారిని ఏర్పరచుకున్నారండి. మరి మోషే గారిని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆయనకున్న స్పెషాలిటీ, ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ఏంటనేది మనం చూస్తే కనుక మొదటిగా 2 విషయాల గురించి దేవుడు మోషే గారి గురించి చెప్తాడండి.
దాంట్లో ఒకటి చూసుకుందామండి. నిర్మాకాండం 12:2 అండి. కాదు సంఖ్యాకాండం 12:2. ఇక్కడ సందర్భం ఏంటంటే నేను చెప్తున్నానండి. అప్పుడే మోషే గారు కూషు దేశపు స్త్రీని ఒక ఆవిడని పెళ్లి చేసుకుంటారండి. ఆ పెళ్లి చేసుకుంటారన్న విషయం మోషే గారి సహోదరులు, అంటే మోషే గారికి ఒక అన్నయ్య ఒక చెల్లెలు ఉంటారండి, మిర్యాము అహరోను. మోషే గారికి అన్నయ్యము అహరోను గారు, అక్క చెల్లెలు మిర్యాము అవుతారండి. ఈ స్త్రీని బట్టి మిర్యాము అక్కడిని వాళ్ళు మోషే మనసు అనుకుంటారండి. చదవండి అది. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినను. చూడండి, దేవుడు వాళ్ళు అనుకున్న మాటలు ఎవరన్నారంటండి? దేవుడు అన్నాడండి, యెహోవా ఆ మాట వినను. అప్పుడు దేవుడు అంటున్నాడండి, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సరిపోద్దండి. అంటే దేవుడు చెప్తున్నాడండి స్వయంగా, భూమి మీద ఉన్న మనుషులందరిలో కూడా మోషే చాలా సాత్వికుడు. అలాంటి మనిషిని మీరు అనడానికి మీకు ఎలా అనగలిగారు, మీకు ఎంత ధైర్యం అన్నట్టుగా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడండి. భూమి మీద ఉన్న మనుషులందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు అంటండి. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? మోషే గారి గురించి దేవుడే చెప్తున్నాడు. అదేవిధంగా ఇంకోటి ఏంటండి, ఇంకో విషయం, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అంటే దేవుడు ఒక పని మోషే గారి మీద ఒక పని పెట్టారండి, ఒక భారం పెట్టారు. ఆ పని నమ్మకంగా చేస్తాడని నమ్మాడు కాబట్టి దేవుడు మోషే గారికి ఆ యొక్క బాధ్యతను అప్పగించారు. సో మనం కూడా మోషే గారిని యొక్క జీవితాన్ని నుంచి మనం ఏం నేర్చుకోవాలండి? సాత్వికం అనే లక్షణము, అదేవిధంగా దేవుని పనిలో నమ్మకంగా నిలబడటం, నమ్మకంగా పనిచేయటం. ఈ యొక్క మోషే గారి జీవితం నుంచి సాత్వికము, నమ్మకం, ఈ యొక్క లక్షణాన్ని మనం వారి యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చండి. అదే రకంగా మనం తర్వాత కనుక చూసినట్లయితే కనుక తర్వాత రాజుల గ్రంథాలు ఇవన్నీ వస్తాయి. వారిలో రాజులందరిలో మనం మొదటి ప్రాధాన్యత ఎవరికి వచ్చండి? దావీదు గారు. మరి దావీదు గారు ఎంతకాలం ఇశ్రాయేలుని పరిపాలిస్తాడండి? 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. 40 సంవత్సరాలను కూడా ఆయన తన యొక్క ప్రజలను ఇశ్రాయేలుని ఏ విధంగా పరిపాలిస్తాడండి? నీతి న్యాయాలను అనుసరించి, అంటే పక్షపాతం లేకుండా నీతి న్యాయాలను అనుసరించి పరిపాలన చేయడం జరిగింది. మరి ఆయన అంత రాజు అయినప్పటికీ కూడా ఆయన ఏం చేసేవారండి? దావీదు గారు ఎవరన్నా గెస్ట్ చేయండి. దావీదు గారు రాజు, ఇశ్రాయేలుని పరిపాలిస్తున్నారు. ఓకే. ఆయన రాజు అయినప్పటికీ కూడా అంటే ఆయన అంత నీతిగా ఎలా పరిపాలన చేయగలిగాడు? దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించాడు. దేవుని ధర్మశాస్త్రంలో ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది తప్పు, ఇది ఒప్పు అని ఆయన నేర్చుకున్నాడు. దివారాత్రం ధ్యానించడం వల్ల ఆయనకి ఒక జ్ఞానం అనేది వచ్చింది. దాన్ని బట్టి ఆ యొక్క దేవుడు చెప్పినట్లుగా నీతి న్యాయాలను అనుసరించి ఆయన పరిపాలన అనేది జరిగించడం జరిగింది. సో దావీదు గారు దేవుని యొక్క వాక్యాన్ని, మనకి కీర్తనల గ్రంథం ఉందండి. కీర్తనల గ్రంథంలో అది ఎవరు రాస్తారండి? కీర్తనల గ్రంథం ఎక్కువ శాతం దావీదు గారు రాసినవి ఉంటాయి.
మరి దాంట్లో ఎంత జ్ఞానం ఉందండి? మహాజ్ఞానం ఉందండి. సో ఆయన అంత జ్ఞానం ఎలా వచ్చింది? దివారాత్రము ఆ యొక్క గ్రంథాన్ని ధ్యానించడం వల్ల దావీదు గారికి అంతటి జ్ఞానం అనేది వచ్చిందండి. సో మనం దావీదు గారి యొక్క జీవితం నుంచి గ్రంథాన్ని, బైబిల్ని దివారాత్రము ధ్యానించాలి అనే లక్షణాన్ని మనం నేర్చుకోవచ్చండి. అదేవిధంగా తర్వాత మనం చూసినట్లయితే కనుక మనకి ఏబు గ్రంథం ఉందండి. ఏబు గ్రంథం అంటే ఏబు గారి గురించి ఒక గ్రంథం ఉంది సపరేట్గా. మరి ఏబు గారి గురించి మనం చూసినట్లయితే కనుక ఏబు జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? చాలా ఉన్నాయండి. ఏబు గారి యొక్క స్పెషల్ క్వాలిటీస్ కానీ ఆయన లక్షణాలు చాలా ఉన్నాయి. కానీ ఏబు గ్రంథాన్ని మనం చదివితే కనుక దాంట్లో ఏబు లాంటి సహనము, ఏబు లాంటి ఓర్పు అని మనం మెయిన్ పాయింట్ తీసుకున్నాం. ఆయనకి లక్షణాలు చాలా ఉన్నాయి, అన్నీ తీసుకోవచ్చు. కానీ ముఖ్యంగా యోబు గ్రంథం మనం చూసినట్టయితే కనుక దేవుడు ఆయన్ని శోధించడం, ఆయనకి మొత్తం అనారోగ్యం రావటం, ఒళ్ళంతా కురుపులు వేయటం, ఆస్తి అంతా పోవటం, ఇవన్నీ జరుగుతాయి. అలాంటి సందర్భంలో ఎవరు కూడా అంత ఓపికగా ఉండలేరు. నష్టం కలిగినప్పుడు వెంటనే దేవుడు అన్యాయం చేసాడని కానీ, లేదంటే ఏదో రకంగా దేవుడిని నిందించడము జరుగుద్ది. కానీ అంత శ్రమంలో అంత నష్టం జరిగినా సరే యోబు గారు దేవుడి గురించి అన్యాయం చేశాడని కానీ, లేదంటే ఏ ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడరు. అదేవిధంగా ఆ యొక్క కష్టాలన్నిటికీ కూడా చివరి వరకు కూడా భరిస్తాడు, సహనంతో ఓపికతో నిలబట్టాడు. ఆ యొక్క యోబు గారి జీవితం నుంచి మనం ఓర్పుని, సహనాన్ని మనం నేర్చుకోవచ్చండి ఆయన యొక్క జీవితం నుంచి. అదేవిధంగా తర్వాత కనుక మనం చూసినట్లయితే ఇంకో భక్తుని గురించి మనం చూద్దామండి. దానియేలు గారు కూడా దానియేలు గారి గురించి దేవుడు ఏమని చెప్తాడండి? బహుప్రియుడు అని చెప్పేసి దానియేలు గారి గురించి దేవుడు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క దానియేలు గారు ఏం చేసేవాళ్ళు? ముమ్మారు. బాగుంది. ఆయన ఏంటంటే ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే దేవుడికి ప్రార్థన చేయటం మాత్రం మానలేదండి. దానియేలు గారిని టార్గెట్ చేసి కొంతమంది ఆయన అంటే గిట్టని వాళ్ళు, అంటే రాజు దగ్గర ఈయన హైలైట్ అయిపోతున్నాడు, ఈయన ఏదో రకంగా మనం రాజుగారి దగ్గర మనం ఇరికించాలి అని కొంతమంది ఆయన మీద కుట్ర చేసి ఏం చేశారండి? ఒక 4 రోజుల పాటు ఒక కండిషన్ అండి, రాజుకి ఒక ఆలోచన చెప్పారండి. రాజా, మీరు ఒక 4 రోజుల పాటు ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే మీకు తప్పితే ఇంకెవరికి ప్రార్థన చేయకూడదు. మీకు తప్పితే వేరొక దేవుడికి కానీ ఏదన్నా విగ్రహం కానీ మొక్కితే కనుక వారికి మీరు మరణశిక్ష విధించండి అని చెప్పేసి, అది ఏ ఉద్దేశంతో వీళ్ళు రాజుగారికి చెప్పారండి? దానియేలు గారిని బేస్ చేసుకుని ఆయన ఏదో రకంగా ఆయన చేత తప్పు పట్టాలి, ఆయన ఈ యొక్క దీంట్లో ఇరికించాలన్న ఉద్దేశంతో వారు రాజుగారితో చెప్తారు. రాజుగారు ఆలోచించకుండా ఆ యొక్క శాసనాన్ని పుట్టిస్తారు. పుట్టించినప్పుడు ఆ శాసనం ఇలా జరిగిందన్న విషయం దానియేలు గారికి తెలిసినా సరే ఆయన ఏమాత్రం కూడా భయపడకుండా 3 పూట్ల కూడా దేవుడికి ప్రార్థించడం జరుగుతుంది. ఒకసారి అది చూద్దామండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి
ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించు వచ్చును. సరిపోద్దండి. అంటే ఈ శాసనం గురించి దానియేలు గారికి తెలిసినా సరే ఆయన దేవునికి ప్రార్థన చేయడం అనేది మానలేదండి. ఇలా ప్రార్థన చేయడం వల్ల రాజు శిక్షిస్తాడని తెలిసినా సరే ఆయన దేవునికి భయపడ్డాడు, కానీ రాజు శాసనానికి భయపడలేదండి. తర్వాత ఆయన్ని సింహాల గృహంలో వేయడం, తర్వాత దేవుడు రక్షించడం అవన్నీ జరిగినాయండి. మన ఈ యొక్క దానియేలు గారి జీవితం నుంచి ప్రార్థన చేయడం మానకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకోవచ్చండి. ఇక చివరిగా మనం చూసుకున్నట్లయితే కనుక యేసుక్రీస్తు వారండి. చివరిగా మనం యేసుక్రీస్తు వారి గురించి మనం ఏమి నేర్చుకోవాలి అనేది చూద్దాం. యేసుక్రీస్తు వారు ఎవరండి? యేసుక్రీస్తు వారు దేవుడు. అంటే దేవుడితో సమానమైన పొజిషను. దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా సమానమైనటువంటి శక్తులు ఉన్నవారు. ముగ్గురు సమానం, అన్ని విషయాల్లో కూడా ఈక్వల్ అనమాట. మరి యేసుక్రీస్తు వారు దేవుడి స్థానంలో ఉన్నారు. మరి ఆయన భూలోకానికి వచ్చారండి. పైనుండి కిందకి దిగి వచ్చాడు. అంటే ఆయన పైనుండి కింద దిగి వచ్చాడంటే ఆయన తన యొక్క స్థానాన్ని ఏం చేసుకున్నారండి? తగ్గించుకున్నారు. పైనుంచి కిందకు వచ్చారు. అంటే తన యొక్క హోదాని, తన యొక్క స్థానాన్ని తగ్గించుకుని మన కోసం వచ్చారు. అదేవిధంగా ఆయన కొత్త నిబంధనలో రాయబడి ఉంటుందండి. మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని కన్నీళ్లతోనూ మహారోదనతోనూ ఉండటం వల్ల ఆయన అంగీకరింపబడినని చెప్పేసి హెబ్రీయుల పత్రికలో రాయబడి ఉంటుందండి. అలాంటి యేసుక్రీస్తు వారు తను తగ్గించుకుని మన కోసం పరలోకం నుంచి భూలోకంలో మనిషిగా పుట్టి మనందరి పాపాల కోసం ఆయన శిలువలో తన రక్తాన్ని అంతా ధారపోసి శిలువలో మరణించడం అనేది జరిగిందండి. సరే, ఆయన యొక్క యేసుక్రీస్తు వారి నుంచి మనం ఏం నేర్చుకోవాలండి? తగ్గింపు గుణం, తగ్గింపు స్వభావాన్ని మనం నేర్చుకోవాలి. అదేవిధంగా ఆయన్ని సిలువేశారండి. యేసుక్రీస్తు వారిని సిలువేసి చంపేశారు. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా సరే మనం ఏ తప్పులు చేయకుండా ఎవరైనా ఒక మాట అంటే ఇప్పుడు ఎవరు కూడా ఊరుకోరండి. కారణం లేకుండా మనల్ని ఎవరైనా తిడితే ఊరుకుంటామండి? ఎవరైనా కారణం లేకుండా ఎవరైనా వచ్చి కొట్టినా ఊరుకోం. అలాంటిది ఆయన్ని సిలువ వేసి చంపేస్తున్నప్పుడు కూడా సిలువ మీద ఆయన ఏం మాట్లాడారండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి తండ్రి అని చెప్పేసి వారి గురించి చెప్పడం జరిగిందండి. కాబట్టి మనం యేసుక్రీస్తు వారి జీవితం నుంచి తగ్గింపు స్వభావము, అలాగే శత్రువులను ప్రేమించే గుణాన్ని కూడా మనం నేర్చుకోవచ్చండి. ఈ విధంగా మనం బైబిల్లో కనుక ఎవరైతే మనం భక్తుల గురించి మాట్లాడుకున్నామో ఒక్కొక్క భక్తుల నుంచి ఒక్కొక్క లక్షణాన్ని, వారి యొక్క మంచి లక్షణాలని మనం మాదిరిగా తీసుకుని మనం మన యొక్క జీవితంలో ఆ యొక్క లక్షణాలను నేర్చుకుని వారిని మాదిరిగా తీసుకుని మనం నడుచుకుని దానికి తగ్గట్టుగా మనం పరలోకం చేరుకునే విధంగా మనం అంతా కూడా ఉండాలండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చే జ్ఞానాన్ని బట్టి కొద్ది మాటలుగా మీకు పిల్లలకు వాటిని వివరించి చెప్పాను తండ్రి. విన్న వాక్యం మీ యొక్క అందరి హృదయాల్లో కూడా తండ్రి ఆ యొక్క వాక్యాన్ని భద్రపరుచుకుని వాక్య ప్రకారంగా అందరం కూడా నడుచుకుని వాటి ప్రకారంగా జీవించి తండ్రి మీరున్న పరలోక రాజ్యానికి చేరుకునే విధంగా ఇప్పుడున్న నేను మేమంతా కూడా ఉండడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.